ఈరోజు నేను చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు, అది కూడా కుక్కర్లో, అలాగే చాలా రుచిగా కూడా ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా చికెన్ తీసుకున్నాము. ఇక్కడ దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు అయినా సరే నీళ్ళతో బాగా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఇట్లా నీళ్ళన్నీ వంచేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో నేను పచ్చిమిరపకాయలది యాడ్ చేయట్లేదు, కారం మిగతా స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగని కారం తక్కువైనా బాగుండదు, నీచు వాసన కింద వస్తుంది. అందుకని సరిపడగా కారం వేసుకుని, అలాగే సరిపడగా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ నార్మల్ మసాలాలే, మనం ఎప్పుడు యూజ్ చేసేవే ఇవన్నీ. అలాగే కొంచెం కసూరి మేతి, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటున్నాము. ముక్క సాఫ్ట్ అవ్వడం కోసం పెరుగు వేస్తాము, టేస్ట్ కూడా బాగుంటుంది దీనివల్ల. అలాగే కొంచెం నిమ్మరసం. ఆల్మోస్ట్ ఈ మసాలాలన్నీ వేసుకోవాల్సిందే. మీకు నచ్చినట్లయితే చికెన్ మసాలా అని దొరుకుతుంది కదా, అది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అది వేసుకుంటే ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేయనవసరం లేదన్నమాట. గరం మసాలా అదిని ఇవి వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకుని ఒక అరగంట సేపు అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం గంట వరకు అయినా పర్వాలేదు. అరగంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం మాత్రమే కొంచెం వేస్తున్నాము, త్వరగా మగ్గుతాయి కదా అందుకని. ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇందులో పసుపు, కారం వేస్తున్నాము. ముందు చికెన్కి వేసాం కదా, అవన్నీ కూడా చికెన్కి సరిపడగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడగా మాత్రమే పసుపు, కారం, అలాగే ముందు ఉప్పు వేసుకున్నాం కదా, ఈ 3 కూడా వీటికి సరిపడగా వేసి బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా అంటే ఉల్లిపాయ ముక్క అనేది మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు మీకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఉల్లిపాయ సరిగ్గా మగ్గలేదు అంటే మీకు గ్రేవీ కరెక్ట్గా రాదు. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలను వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత అంటే కుక్కర్ మూత ఫుల్ పెట్టట్లేదు, జస్ట్ అట్లా పైన పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ వరకు ప్రొసీజర్ అంతా నార్మల్ కడాయిలో చేసుకున్న, కుక్కర్లో చేసుకున్న ప్రొసీజర్ మొత్తం ఇట్లాగే ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాము, ఎక్కువ అవసరం లేదు. ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే చికెన్లోంచే నీరు అనేది బాగా వస్తుంది కదా, అందుకని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అదే మనం కడాయిలో కానీ ఎందులోనైనా వండుకునేలా ఉంటే కనీసం ఒక పావు గంట సేపు అయినా ఉడకబెట్టుకోవాలన్నమాట. కానీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ అంటే 4-5 నిమిషాలు వచ్చేస్తాయి కనుక మనకి చాలా త్వరగా రెడీ అయిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఈ చికెన్ కర్రీ వేడిగా ఉండడం వల్ల కొంచెం లిక్విడ్గా ఉన్నట్టుంది. కొంచెం చల్లారింది అంటే కనుక థిక్గా అయిపోతుంది అనమాట ఈ గ్రేవీ అనేది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.